ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సెడ్ ఓన్లీ 266 వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ నరేగా అధ్యక్ష. దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష. సో దానివల్ల అది మన పరిధిలో లేనిది. ఇక అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలాసార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు. ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలేనప్పుడు, జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి. జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ, దిస్ ఆల్ అండర్స్టూడ్ సార్. అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూయే. అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా. ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. పథకంలో ఒక ఇబ్బంది ఉంది అధ్యక్ష. జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష. మనకి ఏదైతే పల్లె ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమరు చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలయిక కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది. ఇది వ్యవసాయానికి అనుసంధానం, ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య చేస్తున్నట్టున్నారు. వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడానికి అవుతుంది అధ్యక్ష. రెండవది ఏంటంటే మనకి ఏవైతే పంట కాలువలు అవి ఉంటాయో ఇవి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం మన ఇరిగేషన్ ఫండ్స్ మీద చేయలేకపోతున్నాం కాబట్టి కేంద్రాన్ని ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువగా ఈ సమస్య ఉంది కాబట్టి డీసిల్టింగ్ కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని మనం అమలుపరిచే కార్యక్రమం చేస్తే అన్ని నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో పనులు వస్తాయి. మనకు వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయదారుడికి నీరు వెళ్ళే అవకాశం ఉండదు. గత 5 సంవత్సరాల్లో డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తిగా పోయింది కాబట్టి అది చాలా పెద్ద సమస్య. ప్రతి జిల్లాలో ఉన్న సమస్య. దయచేసి అది ఒక స్పెషల్ దీనిగా ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్నర్లు వెళ్ళి కేంద్రంతో మాట్లాడి అది ఒప్పించి తీసుకురాగలిగితే రాష్ట్రం అందరికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. చాలా చక్కటి సూచన అండి. నేను 4 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ వ్యవసాయానికి అనుసంధానం కూడా నేను ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు అభ్యర్థించాను అంటే చట్టం గురించి కొంచెం క్షుణ్ణంగా నాకు అవకాశం ఉంది కాబట్టి అడగడానికి ఒకే ఒక్క కారణం, జిల్లా పరిషత్ ఒకటే ఉంది కనుక, అది ఇంకా ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు కనుక నేను అడగటం జరిగింది తప్ప వేరే రకంగా కాదు. అది ఇవన్నీ 4 కోట్లు వచ్చి ఒక నియోజకవర్గంలో 15 కోట్లు వస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది అధ్యక్ష. బట్ ఇదేమో మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ రకంగా చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గైడ్ లైన్స్ ని సరళీకరిస్తే మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 అనుసంధానం చేస్తే ఇంకా మంచిది అధ్యక్ష. వారికి సూచన చెప్తారా అధ్యక్ష. సీనియర్ శాసన సభ్యులు, జనసేన సభ్యులు కొండల రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష, ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత 7-8 ఇయర్స్గా నేను చాలామంది ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను, మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష. కర్ణాటకలో కూడా ఇదే ఉంది. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన, కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము అలౌడ్ ఇట్ ఫర్ మన హార్టికల్చర్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు, అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఇది రిపీటెడ్గా ఇది మీ గతంలో మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొరత ఉందనేది. 1 more time విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్ళి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అలాగే ఇందాక పార్సాద్ అడిగిన దాంట్లో ఈ డ్రాట్ ఎఫెక్టెడ్గా ఉంది, ప్లస్ ఒక వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో, దానికి సంబంధించిన చేయగలరని అడిగిన దానికి అధ్యక్ష. దిస్ ఇయర్ 55 డ్రాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష. 150